హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటున్నాను. చాలా హెడేక్‌గా అనిపిస్తుంది. అందుకే టీ అయితే పెట్టేసుకుంటున్నాను. మనకు కొంచెం సిక్‌నెస్‌గా, హెడేక్‌గా ఉన్నప్పుడు టీ తాగాలనిపిస్తది. ఇది తాగితే కొంచెం ఫ్రెష్‌గా అనిపిస్తది మైండ్ కూడా. అందుకే ఫస్ట్ టీ పెట్టేసుకొని పనులనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఈ మంత్ మొత్తం కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. స్ట్రిక్ట్ రూల్స్ అంటే హెల్త్‌కి సంబంధించినవి. ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలైతే మీతోని షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా మీరు కూడా ఏమైనా ఇట్లాంటి రూల్స్‌ని సెట్ చేసుకొని పెట్టేసుకుంటున్నారా? నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టీ అయితే మరిగిపోయింది. ఇక్కడ టీ అయితే గ్లాస్‌లో పోసేసుకొని ఇంకా టీ తాగేసిన తర్వాత అయితే గిన్నెలనైతే వాష్ చేసుకుంటున్నాను. గిన్నెలు వాష్ చేసుకున్న తర్వాత కిచెన్ అంతా నీట్‌గా పెట్టేసుకుంటాను. ఈరోజైతే ఈవినింగ్ అంతగా పనులేమీ లేవు. బాబు అయితే స్కూల్ నుండి వచ్చేసాక బాక్స్‌లో అయితే ఉంటాయి కదా! అవన్నీ ఫస్ట్ వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. సింక్‌లో గిన్నెలుంటే కూడా మనకు అసలు ఏ పని చేయబుద్ధి గాదు. కనీసం నిద్ర గూడా పట్టదు. అవి ఫ్రెష్‌గా, నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాతనే మనము చాలా పనులు కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తాయి కదా! మీకు కూడా అంతేనా? ఇంకా ఇక్కడైతే నేను ప్రతి మంత్ కొంచెం సేవ్ చేసుకుంటున్నాను అని చెప్పేస్తున్నాను కదా! అదైతే ఒకసారి మీకు చూపిద్దామనైతే ఈ వీడియోనైతే షూట్ చేశాను. అంటే మీకు కూడా కొంచెమైనా ఇంట్రెస్ట్ వస్తుందనేసి నేను వీడియో అయితే తీసి పెట్టాను. ఈ మంత్ మాత్రం ఇలా చెప్పేస్తాను. లాస్ట్ వరకి నెక్స్ట్ అయితే ఏం చెప్పను. లాస్ట్ అంటే నెక్స్ట్ ఇయర్ నేను చెప్తా అన్నాను కదా! టోటల్ అమౌంట్ ఎంతయిందనేసి అప్పుడే చెప్పేస్తాను. ఇప్పుడైతే ఒకసారి చూపిస్తున్నాను. ప్రతి మంత్‌లో వెజిటబుల్స్‌కి ఇచ్చే మనీలో నేను కొంతవరకు సేవ్ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా! ఈ మంత్ అయితే నేను ఆహ్, 530 వరకైతే సేవ్ అయ్యాయి. అంటే నాకిచ్చిన అమౌంట్‌లో వెజిటబుల్స్‌కి పోగా మిగతా అమౌంట్ అయితే సేవ్ అయ్యాయి. ఇదైతే ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటి వరకైతే 3 మంత్స్ అవుతుంది. సెకండ్ మంత్‌లో ఏమీ మిగలలేదసలు. అన్నీ అయిపోయాయి. ఇంకా థర్డ్ మంత్‌లో అయితే 530 రూపీస్ అయితే మిగిలిపోతే వేరే వాలెట్‌లో పెట్టేసుకుంటున్నాను. మనం సేవ్ చేసిన అమౌంట్ అదే వాలెట్‌లో పెట్టుకున్నామనుకోండి, మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి వాడేసుకుంటాము. అప్పుడు మనకు అవి మనీ సేవ్ అవ్వకుండా పోతాయి. అందుకే నేను ఇంకో పౌచ్ ఉంటే ఆ పౌచ్‌లో పెట్టేసుకుంటున్నాను. మనం అదే అందులోనే ఉంచేస్తే ఒకవేళ మనకు అవసరమైన అవి వాడుకుంటాము. అప్పుడు మనము సేవ్ చేసుకున్న అమౌంట్ అయితే ఖర్చయిపోతుంది. సో, అందుకనేసి ఈ పౌచ్‌లో పెట్టేసుకొని వేరే దగ్గర పెట్టేసుకుంటాను. ఇలా చేయడం వల్ల కొంచెమైనా మనీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మనకు ఒకేసారి అంత అమౌంట్ ఏం కనిపించకపోవచ్చు. కానీ 12 మంత్స్ తర్వాత మీకు కొంచెం బిగ్ అమౌంట్ అయితే కనిపిస్తుంది. ఎవరైనా ఇట్లా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. ఇంకా నేను నెక్స్ట్ మంత్ ఇంకొంచెం ఎక్కువగా సేవ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ మంత్ అయితే కనీసం ఒక 700 అన్నా సేవ్ చేయాలని అనుకుంటున్నాను. ఇది మంత్ స్టార్టింగ్‌లోనే అనుకుంటున్నాను. ఇదైతే ఫస్ట్ వన్. ఇంకా ఇక్కడొచ్చేసి గోంగూర ఉంటే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంట్లో ఎవరు లేరు. మా హస్బెండ్ ఇంకా బాబు అయితే వినాయకుడి దగ్గరికెళ్ళేసారు. వాళ్ళు నైట్ అక్కడే డిన్నర్ చేసేసుకొని వస్తారు. అందుకే నాకు వర్క్స్ ఏం లేవు. అందుకే నేనైతే ఇప్పుడు ఈ గోంగూరనైతే కట్ చేసుకుంటున్నాను. టీవీ చూసుకుంటూ అయితే ఈ వర్క్స్ అయితే చేసేసుకుంటున్నాను. మైండ్ ఫ్రెష్‌గా లేనప్పుడైతే నేను అప్పుడప్పుడు ఇలా సాంగ్స్ వింటూ ఉంటాను. మనము ఇలా సాంగ్స్ వినడం వల్ల చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి డిప్రెషన్‌లో ఉన్నప్పుడు కూడా సాంగ్స్ వింటే మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. పీసీఓడీ ఉన్న వాళ్ళకైతే మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంటే మూడ్ డిస్టర్బెన్స్ అనేవి ఉంటాయి. అలాంటప్పుడు మనము కొంచెం బయటికెళ్ళి వాక్ చేసుకోవడము, మెడిటేషన్ చేయడము, ఇలా సాంగ్స్ వింటూ ఉంటే మైండ్ కొంచెం ఫ్రెష్‌గా అనిపిస్తది. ఫస్ట్ అయితే మైండ్ ఆహ్, ఫ్రెష్‌గా ఉండేలాగా చూసుకుంటాను. అంటే నేను కొంచెం ఎక్సర్సైజ్ డైలీ వాకింగ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కంటిన్యూగా చేయట్లేదు. ఒకరోజు చేస్తున్నాను, ఒకరోజు చేయట్లేదు. కానీ ఈ మంత్ అయితే కంప్లీట్‌గా డే మా మంత్ మొత్తం చేద్దామని అనుకుంటున్నాను. అంటే రెగ్యులర్‌గా ఇలా చేయడం వల్ల మనకు మళ్ళీ ఈ రెగ్యులర్‌గా చేయడానికి అలవాటవుతుంది. ఒక్కసారి మనం మానేసామనుకోండి, మనము రోజు చేయలేము. అదే ఒకసారి స్టార్ట్ చేస్తే రెగ్యులర్‌గా మన మైండ్‌కి అదే వర్క్ చేయాలని అనిపిస్తుంది. అందుకే మార్నింగ్ లేవగానే ఫస్టు
మెడిటేషన్ చేసేసుకొని వర్క్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా డైలీ ఈవినింగ్ అయితే వాకింగ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకనేసి నేను రెగ్యులర్‌గా ఇలా చేద్దామనేసి అనుకుంటున్నాను. అది ఈ మంత్ నుండే స్టార్ట్ చేసేస్తాను. ఇంట్లో వర్క్సే కాకుండా ఇలా మన హెల్త్‌ను కూడా కొంచెం అప్పుడప్పుడు పట్టించుకోవాలి. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ పట్టించుకోవాలి. అప్పుడే మనము అన్ని వర్క్స్ చేసుకోగలుగుతాము. మన హెల్త్ బాలేకపోతే అసలు ఇంట్లో ఎవరు చేసేవారు కూడా ఉండరు. అందుకే ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. తర్వాతనే ఏ పనైనా చూసేసుకోవాలి. నేను మనీ సేవింగ్ వీడియోస్ కూడా చేస్తాను కదా! అందులో అయితే కొందరు కమెంట్ చేస్తున్నారు. ఒక 3, 4 మెంబర్స్ అయితే చేశారు ఇప్పటివరకైతే. అసలు మనీ సేవింగ్ చేయమని అంటున్నారు. అసలు మాకు మనీయే ఇవ్వరు కదా! ఎలా సేవ్ చేయాలండి అని అంటున్నారు. అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఎవరో ఒకరు ఏదో కొంత మనీ ఇస్తారు కదా! అంటే డ్యాడ్ అయినా, అమ్మ అయినా ఇస్తూ ఉంటారు కదా! అలా ఇచ్చిన మనీనైతే మీరు వేస్ట్ చేసుకోకుండా సేవ్ చేసేసుకోండి. కొంచెం కొంచెం. కొంచెం సేవ్ అయిన తర్వాత బ్యాంక్‌లో వేసేసుకొని పెట్టేసుకోండి. అది కొంచెం బిగ్ అమౌంట్ అయిన తర్వాత ఫిక్స్ చేసేసుకొని పెట్టేసుకోండి. అంటే షార్ట్ టర్మ్ డిపాజిట్స్ ఉంటాయి కదా! అలా చేసేసుకుంటే దానికి ఎంతో కొంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. లేకపోతే మీరు ఏమైనా చిన్న చిన్నగా వర్క్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఆహ్, అలా చేస్తే మీ దగ్గర గూడా కొంచెమైనా అమౌంట్ అయితే ఉంటుంది. నాకైతే ఎవరైనా ఇస్తే నేను మాత్రము అంటే అనవసరంగా ఖర్చు చేయను. డ్రెస్‌లు అలా కొనుక్కోకుండా పెట్టేసుకోను. అంటే అట్లనే అమౌంట్ పెట్టేసుకొని కొంచెం ఎక్కువైన తర్వాతనైతే నా అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని దానినైతే షార్ట్ టర్మ్ డిపాజిట్ కిందనైతే చేసేసుకొని పెట్టేసుకుంటాను. అలా చేసుకోవడం వల్ల మనకు దానితో పాటు ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. అందుకనేసి నేనైతే అలా చేస్తాను. ఇంకా ఇక్కడైతే నేను నైట్ డిన్నర్‌లోకి చపాతీ అయితే చేసేసుకుంటున్నాను. ఎవరు లేరు కాబట్టి నేను చపాతీయే చేసేసుకొని పెట్టేసుకున్నాను. అందుకే ఇక్కడ చపాతీ చేసేసుకుంటున్నాను. రైస్ ఏమి తినట్లేదు. మరి ఎక్కువగా రైస్ ఏమి తినడానికి నాకిష్టం ఉండదు. ఆహ్, ఎక్కువగా చపాతీ అయితే చేసేసుకుంటాము నైట్. చపాతీలు ఎంత చేసేసినా కానీ వేడిగున్నప్పుడే చాలా మెత్తగా ఉంటాయి. ఒకసారి చల్లగైపోతే అవి గట్టిగా అయిపోతుంటాయి. ఇలా మెత్తగా ఉండాలంటే మీకేమైనా టిప్స్ తెలిస్తే నాతో షేర్ చేయండి. ఇంకా నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. వర్క్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఆహ్, స్టవ్ అయితే వాష్ చేసుకుంటున్నాను. అంటే తుడుచుకుంటున్నాను జస్ట్. మొన్ననే వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. స్టవ్ మొత్తం నీట్‌గా తుడుచుకొని ఆహ్, కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అయితే వాటర్ వేసేసుకొని వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డేకైతే చాలా నీట్‌గా అనిపిస్తుంది. మనకు కిచెన్‌లో వంట చేయడానికి గూడా క్లీన్‌గా ఉంటే చేయాలనిపిస్తది. సో, అందుకనేసైతే గిన్నెలైతే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే వాష్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఒకటే చెప్తాను. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్‌కైతే మనీ ఉండవు కాబట్టి మీరు అనవసరంగా ఖర్చు చేయకుండా కొంచెమైనా మీ దగ్గర పెట్టేసుకోండి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. అందుకే కొంచెమైనా అమౌంట్‌ని సేవ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి కంపల్సరీ. నేనైతే ఇంకొక టార్గెట్ అయితే పెట్టేసుకున్నాను. ఈ మంత్ ఎండింగ్ వరకైతే నేను 1000 సబ్స్క్రైబర్స్‌ని తెచ్చుకోవాలనేసి స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను. ఇంకా మీ సపోర్ట్ కూడా ఉంటే నేను తొందరగా రీచ్ అవుతాననేసి అనుకుంటున్నాను. సో, అందుకనేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే నా వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఇప్పుడైతే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. అప్పటి వరకు నా ఛానల్‌లో ఉన్న లాంగ్ వీడియోస్‌ని చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.